తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్ లో బుధవారం సెన్సెక్స్ మరో జీవితకాల గరిష్ట స్థాయిలో ముగియగా నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హై నుంచి దిగజారింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, యంత్ర పరికరాలు, ఎనర్జీ షేర్లలో లాభాల స్వీకారం మార్కెట్ లాభాలను కుదింపజేసింది. వరుసగా 5వ సెషన్లో కూడా లాభపడిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 550.49 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ట స్థాయి 77,851.63 పాయింట్లకు దూసుకుపోయినా చివరికి 36.45 పాయింట్లకే లాభం పరిమితం చేసుకుని మరో రికార్డు స్థాయి 77,337.59 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ ఇంట్రాడేలో 106.10 పాయింట్ లాభంతో జీవితకాల గరిష్ట స్థాయి 23,664 పాయింట్లను తాకినా చివరికి లాభాన్ని 41.90 పాయింట్లకే పరిమితం చేసుకుని 23,516 వద్ద ముగిసింది. వొడాఫోన్ బుధవారం ఇండస్ టవర్స్ లో 18% వాటాలను 170 కోట్ల యూరోలకు 15,300 కోట్లు విక్రయించింది. దేశంలో వొడాఫోన్ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకున్న 180 కోట్ల విలువ గల బ్యాంకు రుణాల చెల్లింపునకు ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధుల్లో అధిక శాతం వినియోగిస్తుంది. యాక్సిలరేటెడ్ బుక్ బిల్డ్ విధానంలో ఇండస్ ఇండ్లో 48.47 కోట్ల వాటాలు విక్రయించినట్టు కంపెనీ ప్రకటించింది.